ఫార్మాట్ ఏదైనా సరే మన భారత జట్టు పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడిస్తుంది అని చెప్పడానికి ఇక నిన్న జరిగిన అండర్-19 పాకిస్తాన్ వర్సెస్ భారత్ వరల్డ్ కప్‌లో మ్యాచ్ ఒక నిదర్శనం చెప్పొచ్చు. అయితే మన భారత యువ జట్టు పాకిస్తాన్ జట్టుని చిత్తుగా ఓడించి వరల్డ్ కప్ నుంచి బయటకు అవతల పారేసిందని కూడా చెప్పొచ్చనమాట. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు ఏకంగా 58 పరుగుల తేడాతో మన భారత జట్టు పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించేసింది. ఇక మన భారత బౌలర్లను, భారత బ్యాట్స్‌మెన్స్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేసిన పాకిస్తాన్ ఇక ఈ ఈ టోర్నమెంట్ నుంచి అంటే ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి నాకౌట్ మ్యాచెస్‌లోనే బయటికి వెళ్ళిపోయిందనమాట. అయితే చింత చచ్చిన పులుపు చావదు అన్నట్టుగా పెద్ద పెద్ద స్టార్ల ఆటగాళ్ళు కూడా భారత్‌కు నమస్తే కొడుతుంటే, ఈ బచ్చాగాళ్ళు మాత్రం భారత్ విషయంలో చాలా అంటే చాలా ఓవర్ చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ జట్టు చిత్తుగా ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ అయిన ఫర్హాన్ యూసఫ్ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాము. మ్యాచ్ తర్వాత తను ఏమన్నాడంటే, "మేము మొదట్లో చాలా బాగా బౌలింగ్ చేశాం. కానీ మధ్య ఓవర్లలో ప్లాన్ మారిపోయింది. బౌలర్లు కొంచెం లూజ్ బౌలింగ్ చేసేశారు. అందుకే టోటల్ పెద్దదైపోయింది. డెత్ ఓవర్లలో సెట్ బ్యాట్స్‌మెన్‌లు ఆడారు. అదనంగా ఒక ఫీల్డర్ సర్కిల్‌లోకి రావాల్సి వచ్చింది. స్లో ఓవర్ రేట్ పెనాల్టీ వల్ల అది బౌలర్‌లకు ఇంకాస్త కష్టమైంది. మా ఫస్ట్ ప్లాన్ విన్ చేసి సెమీస్‌కి క్వాలిఫై అవ్వటమే. కానీ కొన్ని వికెట్లు పడ్డాక ప్లాన్ పూర్తిగా మారిపోయింది. రిజల్ట్ ఏమైనా పర్లేదు. మేము చాలా గర్వంగా ఉన్నాము. అయితే ముఖ్యంగా బౌలింగ్ యూనిట్, అలాగే ఫీల్డింగ్ యూనిట్ మీద భవిష్యత్తులో మళ్ళీ రికవరీ అవుతాము." ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు నేను ఇద్దరు ఆటగాళ్ళ విషయంలో చాలా పాయింట్ మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి వైభవ్ సూర్యవంశీ. తను ప్రతి మ్యాచ్‌లో కూడా ఎంతో కొంత మాకు ప్రెషర్‌ని క్రియేట్ చేస్తున్నాడు. తను ఒక అద్భుతమైన షాకింగ్, అలాగే నిజం చెప్పాలి అంటే తన ఒక సెన్సేషనల్ హిట్టింగ్ మమ్మల్ని చాలా ఒత్తిడికి గురిచేస్తుంది. రెండోది ఆయుష్ మాత్రే. తను చాలా అద్భుతంగా ఫీల్డింగ్ సెట్ చేస్తున్నాడు. అతని ఫీల్డింగ్‌కి మా ప్లాన్‌లు ఎక్కువగా తలకిందులైపోయాయి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే వాళ్ళ తప్పులు ఉన్నప్పటికీ ఇక భారత్ టోటల్‌గా బాగా ఆడి గెలిచిందని భారత్‌కు క్రెడిట్ ఇవ్వటానికి సిద్ధంగా లేడు పాకిస్తాన్ జట్టు. అంటే ఈ అండర్-19 పాకిస్తాన్ జట్టు కెప్టెన్ అయిన యూసఫ్. అయితే ఏమంటున్నాడంటే, "ఇండియా స్పిన్ అటాక్ బావుంది గానీ, ఇక మా ఆటగాళ్ళు ఫీల్డింగ్ సరిగ్గా చేయలేక ఈ మ్యాచ్‌లో వాళ్ళు మేము ఓడిపోవడం జరిగింది. నిజానికి ఈ సీరీస్ మొత్తం అంతా కూడా మేము బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేశాం. కానీ ఈ ఒక్క మ్యాచ్‌లోనే మేము చేయలేకపోయాము. మా టీమ్ ఎఫర్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మేము గర్వపడుతున్నాము" అంటూ నోటికొచ్చిందల్లా కూడా చెప్పాడనమాట. మొత్తానికైతే ఇతని మాటలు విన్న తర్వాత భారత్ పైన తనకి మనసులో చాలా గొప్ప వాల్యూ ఉన్నప్పటికీ బయటకు చెప్పకపోవటము, అలాగే పాకిస్తాన్ జట్టు చేసిన తప్పుల్ని బయటకు చెప్పకుండా లోపలే దాచేసి మేము గొప్పవాళ్ళం, మేము ఇది అంటూ మాట్లాడడం జరిగింది. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.